హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ పుష్ప. వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్ పుష్ప విలేజ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. ఇలాగొచ్చేసి నిన్నటి వ్లాగ్ అండి. ధనుర్మాసం స్టార్ట్ అయింది కదా. ధనుర్మాసం వచ్చిందంటే సంక్రాంతి వచ్చినట్టే కదండి. సంక్రాంతి అంటే వాకిట్లో ముగ్గులు, ఈ ముగ్గులతో ధనుర్మాసాన్ని ఆహ్వానిస్తాం కాబట్టి ముఖ్యంగా ధనుర్మాసంలో గీతల ముగ్గులే కదండి వేస్తాము. ఫేమస్, ఎక్కువ గీతల ముగ్గులే వేస్తారు అందరూ కూడా. ముగ్గులతో గీతల ముగ్గులు పెడతాం కదండి. సింపుల్గా నేనైతే 2 రకాల గీతల ముగ్గులు అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఇలాగైతే కల్లాపు జిమ్ వేసుకుని గీతల ముగ్గులు అయితే పెడుతున్నాను చూడండి. చాలా సింపుల్ అండి. ఇది ఇలా చూసి వేశారంటే చాలా సింపుల్గా ఉంటుంది. 4 పక్కన ఇలా గీతలు పెట్టేసుకుని ఇలాగైతే వేసుకోవాలి. మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల నాకైతే కొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేసి వీడియో మొత్తం చూసేయండి. చాలా బాగుంటుంది వీడియో కూడా. మన యూట్యూబ్ ఫ్యామిలీ అయితే లైక్ చేసి వీడియో మొత్తం చూడండి ప్లీజ్. వీడియో చాలా బాగుంటుంది లాస్ట్ దాకా. ఈరోజు అయితే శనగపప్పు వంకాయ వండాను, చాలా బాగుంది కూడా. అది కూడా మిస్ అవ్వకుండా పూర్తిగా కూడా చూసేయండి. ఇలా 4 పక్కలను అయితే పెట్టేసుకోవాలండి ముగ్గు అయితేని. చాలా ఈజీ అండి ఇది ముగ్గు. సంక్రాంతి నెల పట్టడం కదండి, నెలగంట ముగ్గులు వేస్తారు కదండి, గీతల ముగ్గులు. మేమైతే నెల పడతాము అని అంటాం. మేమైతేని చందమామనైనా వేస్తాము. నెలపాటు కూడా రోజు కల్లాపేసి పేడతోని ముగ్గులు అయితే వేసుకుంటాం వాకిట్లోని. ఈ సంక్రాంతి నెల అంతా చాలా బాగుంటుంది అందరింటి కాడ. మా పల్లెటూరులో అయితేని అందరూ కూడా కల్లాపేసి ముగ్గులు వేసుకుంటారు. ఎవరి ఇంటికాడ చూసినా ముగ్గులే ఉంటాయండి. చాలా బాగుంటాయి గీతల ముగ్గులు. నేనైతే ఇది ఎప్పుడో నేర్చుకున్నానండి. ఇలాంటి ముగ్గులు వచ్చు కానీ తిప్పుడు ముగ్గులు రాదండి, అస్సలు రాదు. మా అమ్మ అయితే చాలా వేస్తుంది తిప్పుడు ముగ్గులు. నాకైతే రాదు. చుక్కల ముగ్గులోని ఈ గీతల ముగ్గులు అయితే వచ్చండి. మీకైతే చూపిస్తాను 2 రకాలు. మళ్ళీ రోజు కూడా తీస్తాను కదండి వీడియో, అప్పుడు కూడా రోజు ఒక ముగ్గు అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఇంకొండి ఇలా అయితే గీసేసుకొని ఇలా 4 పక్కన కూడా ఇలా పెట్టేసుకోవాలండి. చాలా సింపుల్ అండి ఇది. చాలా బాగుంటుంది. వాకిట్లో కళ వచ్చేసిందండి ఈ ముగ్గు వేయడం వల్ల. చాలా బాగుంది. ఇంకొండి ఇలాగైతే వేసేసుకోవాలి ఫుల్గా. చూడండి అబ్బా వీడియో. ఇంకొండి ఇలా వేసేసుకుని బార్డర్ కూడా దానికి సంబంధం ఉండేలా కూడా బార్డర్ అయితే వేసేసానండి 4 చుట్టూరుని. వాకులు చూసాడే చాలా బాగుందండి మా వాకిలో. ఇంకో ముగ్గు కూడా వేసాను. ఆ ముగ్గు కూడా వేసాక చాలా బాగుందండి వాకులు అయితేని. అందం వచ్చేసింది, కళ వచ్చేసింది. ఇంకా ఆ ముగ్గుతో చూస్తూనే ఉన్నానండి నేను రోజంతా కూడా. ఇంకొండి ఇలాగైతే వేసుకుని ఇంకో ముగ్గు అయితే అది కూడా గీతల ముగ్గేనండి. అది కూడా చాలా సింపుల్. ఆ పక్కన అయితే చందమామని వేసానండి. రోజు చందమామని అయితే వేసుకుంటాం మేము. ఇలాగైతే వేసేస్తున్నానండి ముగ్గులు. అది కూడా 4 పక్కన 4 గీతలు వేసుకుని మధ్యగా అడ్డంగా కూడా గీసుకొని ఒకదానికొకటి ఇలా కలిపేయాలండి. చాలా సింపుల్ అది కూడా. బార్డర్లు అయితే వేసేస్తాను. ప్లీజ్ లైక్ చేయండి అబ్బా. లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో కొంత రికమెండ్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేయండి. వీడియో కూడా ఫుల్గా చూడండి అబ్బా. ఇంకోండి ఎంత బాగుందో చూడండి. మా వాకలు అయితే కళ వచ్చేసింది. చాలా బాగుంది. ఇంకో చందమామ అయితేని చాలా కళగా ఉందండి. ఈ ముగ్గు అయితే సూపర్గా ఉంది. అయితే కూర అయితే వండుతున్నానండి. వంకాయ శనగపప్పు వండుతున్నాను. శనగపప్పు అయితే పొయ్యి మీద ఉడుకుతుందండి. వంకాయలు అయితే కోసేసుకుందాము. ఇదైతే కోసుకుని అయితే చూపిస్తాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. కోస్తానండి నీటిలోకి వంకాయ ముక్కలు. ఇప్పుడైతే వండేసుకుందాము. ఉడికిపోయి ఉంటుంది శనగపప్పు. చూపిస్తాను చూసేయండి. ఆయిల్ అయితే వేసేసుకుందామండి. ఉల్లిపాయలు కరివేపాకు అయితే వేసుకుందాము. దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకుందాము.
అల్లం పేస్ట్ కూడా కొద్దిగా వేసుకుందాము. బాగా మగ్గిపోయాలండి, మళ్ళీ చూపిస్తాను. ఉల్లిపాయలు అయితే ఇలా మగ్గించేసుకుంటున్నానండి. ఆయిల్ వేసి, ఉల్లిపాయలు వేసి, కరివేపాకు, దీంట్లో అల్లం పేస్ట్, కొద్దిగా ఉప్పు వేసి మగ్గించుకుంటున్నాను. ఈ మగ్గిపోయాక అయితే వంకాయ ముక్కలు అయితే వేసేసుకుందాము. ఇప్పుడైతే వంకాయ ముక్కలు అయితే వేసేసుకుందామండి. ఇప్పుడైతే వంకాయ ముక్కలు అయితే వేసేసుకుంటున్నానండి. ఇప్పుడైతే శనగపప్పు అయితే వేసేసుకుందామండి. వంకాయ ముక్కలు అయితే బాగా ఉడిపోయినాయి. లేదు, బాగా మగ్గిపోయినాయి వంకాయ ముక్కలు. వంకాయ ముక్కలు అయితే మగ్గిపోయాయి కదండి, శనగపప్పు అయితే వేసుకున్నాము. ఇంకోండి చాలా బాగా మగ్గిపోయింది. ఇప్పుడైతే కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకున్నాం దీంట్లోని. కారం అయితే వేసేసుకున్నానండి. చూడండి చాలా బాగా కనిపిస్తుంది. నీళ్ళు వేసేసుకుంటాను ఇప్పుడైతే వాటర్ అయితే వేసేసుకుందామండి. చాలా బాగుంటుందండి వంకాయ శనగపప్పు కూర. ఉడికాకైతే మళ్ళీ చూపిస్తాను, చూసేయండి. నీళ్ళు అయితే వేసేసుకున్నానండి. ఇంకోండి మళ్ళీ ఉడికిపోయినాకైతే చూపిస్తాను, చూసేయండి. కూర అయితే ఉడికిపోయింది చూడండి, చాలా బాగా కనిపిస్తుంది. శనగపప్పు వంకాయ చాలా బాగుంది కదా. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కూర అయితే ఉడికిపోయింది చూడండి, వంకాయ శనగపప్పు చాలా బాగా కనిపిస్తుంది కదా. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.